ఎత్తైన మేఘాలపైగా మంచుతో కప్పబడిన మహాపర్వతం నిలిచింది. అది కాలం కన్నా పాత రహస్యాలను దాచుకున్నదని చెబుతారు. ఆ పర్వతం అడుగున బాలు అనే 8 ఏళ్ల బాలుడు జీవించేవాడు. అతని కల ఎప్పుడూ శిఖరాన్ని అధిరోహించడమే. ఒక ఉదయం బాలు చిన్న సంచిలో ఆహారం, నీరు, వెచ్చని దుప్పటి పెట్టుకున్నాడు. సాహసానికి సిద్ధమయ్యాడు. ప్రయాణం మొదలైంది. అతను పర్వతం నుండి జాలువారే చల్లని పారదర్శక నదిని దాటాడు. అడవిలో అతనికి తెల్ల గడ్డం, గోధుమ రంగు కప్పు ధరించిన ఓ వృద్ధుడు ఎదురయ్యాడు. పర్వతం ధైర్యవంతులను పరీక్షిస్తుంది అని హెచ్చరించాడు. బాలు వృద్ధుడికి కృతజ్ఞతలు తెలిపి ముందుకు నడిచాడు. దారంతా ఎత్తుగా మారింది. గాలి మరింత చల్లబడింది. అకస్మాత్తుగా ఒక గుహ కనిపించింది. లోపల నుండి స్వల్ప కాంతి వెలువడుతోంది. బాలు ఆశ్చర్యంతో లోపలికి అడుగుపెట్టాడు. గుహలో మెరిసే స్ఫటికాలు గోడలపై పెరిగి నక్షత్రాల్లా వెలుగునిచ్చాయి. ఓ గర్జన వినిపించింది. మంచు చిరుత పులి, పర్వత రక్షకుడు నీడల మధ్య నుంచి బయటకొచ్చింది. కానీ దాడి చేయకుండా చిరుత తల వంచింది. బాలు ధైర్యాన్ని గుర్తించింది. చివరికి అతను మంచుతో కప్పబడ్డ శిఖరానికి చేరుకున్నాడు. గాలి గట్టిగా గర్జిస్తూ కింద ప్రపంచం అంతా విస్తరించి కనిపించింది. అక్కడ పురాతన చిహ్నాలతో చెక్కబడిన ఒక మహారాయి నిలిచి ఉంది. అదే పర్వత రహస్యం. బాలు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు అతను కేవలం బాలుడే కాదు, పర్వత రహస్యానికి కాపరిగా మారాడు. అతని హృదయం ధైర్యం, జ్ఞానంతో నిండిపోయింది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.